ఇది కాబతుల్లా యొక్క ప్రదక్షిణ అనగా తవాఫ్ ఏదైతే ఉందో దాని గల పుణ్యాలు ఎలా లభిస్తాయో మనం ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారి యొక్క హదీస్ ద్వారాగా తెలుసుకునే ప్రయత్నం చేద్దాము. ఎందుకంటే అల్హమ్దులిల్లా ఇది హజ్ యొక్క నెల. ఎంతోమంది హాజీలు అక్కడ చేరుకొని తవాఫ్ చేస్తూ ఉంటారు, హజ్ యాత్రకి వెళ్ళిన వాళ్ళు. ఇక అలాగే హరమైన్ షరీఫైన్ యొక్క మహత్యాలు మనం ఏదైతే తెలుసుకుంటున్నామో ఇందులో ఉమ్రాకి వెళ్ళే వాళ్ళు కూడా తవాఫ్ చేస్తారు. తవాఫ్ అంటే ప్రదక్షిణ, కాబేతుల్లా చుట్టూ 7 సార్లు తిరగటం. అయితే యావత్ ప్రపంచంలో కేవలం కాబా గృహం తవాఫ్ మాత్రమే షరియత్ పరంగా ఉచితమైనది. అది తప్ప మరే గృహం లేదా సమాధి తవాఫ్ పూర్తిగా నిషిద్ధం. తవాఫ్ చేయాలి అంటే కేవలం మక్కాలో ఉన్నటువంటి కాబేతుల్లా దగ్గర మాత్రమే మనిషి తవాఫ్ చేయగలడు. ఇంకెక్కడ కూడా ఈ భూప్రపంచంలో ఎంత పెద్ద మసీద్ అంటూ ఉన్నామండి, ఏ మసీద్ అంటూ కానివ్వండి, ఇక దీనికి కూడా ఆ ఛాన్స్ లేదు, కేవలం ఒక కాబేతుల్లా తప్ప. తర్వాత దైవ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం బైతుల్లాహ్ యొక్క తవాఫ్ మహత్యం గురించి వివరిస్తూ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు అన్నారు, తవాఫ్ చేస్తున్నప్పుడు వేసే ప్రతి అడుగుకు గాను 10 పుణ్యాలు లెక్కించబడతాయి. సుబ్హానల్లా. ఇది మాషాల్లా ఉమ్రా కోసం, హజ్ కోసం ఎవరైతే వెళ్తారో వారి యొక్క అదృష్టం. అల్హమ్దులిల్లా, అల్లాహ్ తఆలా ప్రసాదించిన గొప్ప అనుగ్రహం అన్నమాట. ఒక అడుగులో 10 పుణ్యాలు ప్రసాదించటం. అల్లాహ్ సుబ్హానహు వ తఆలా 10 పాపాలు తొలగించబడతాయి. అల్లాహ్ సుబ్హానహు వ తఆలా మళ్ళీ 10 పాపాలు క్షమించి వేయడం, మరియు 10 అంతస్తులు అంటే స్థానాలు పెంచబడతాయి. ఇది అహ్మద్ సహీ అతర్గీబ్ వ తర్హీబ్ లిల్ అల్బానీలో 1139 హదీస్ నెంబర్. దీన్ని బట్టి మనకు అర్థమవుతుంది, కాబా చుట్టూ ఏదైతే తిరుగుతారో, తవాఫ్ చేస్తారో, ప్రదక్షిణ చేస్తారో, ఈ తవాఫ్ మూలంగా అల్లాహ్ తఆలా వారి పాపాలు ఎన్ని పాపాలు క్షమిస్తున్నాడు, ఎన్ని పుణ్యాలు అల్లాహ్ తఆలా వారి యొక్క ఖాతాలో వేస్తున్నాడు అని మనం చూసినట్లయితే అల్హమ్దులిల్లా, ఇది కాబేతుల్లా యొక్క ప్రదక్షిణ చేసేవారికి అల్లాహ్ తఆలా ప్రసాదించిన ఒక గొప్ప వరం అన్నమాట. మనం కూడా అల్లాహ్ యొక్క దయ వల్ల ఏదో ఒక రోజు మళ్ళీ మక్కాకు చేరుకొని ఉమ్రా లేక హజ్ చేసే సౌభాగ్యాన్ని అల్లాహ్ తఆలా మనందరికీ ప్రసాదించుగాక. ఆ తవాఫ్ చేసే సౌభాగ్యాన్ని ప్రసాదించుగాక. ఆమీన్ యా రబ్బల్ ఆలమీన్. ఇన్షాల్లా మరొక సందర్భంలో మరొక విషయాన్ని మీ ముందు చెప్పే ప్రయత్నం చేస్తాను. అల్లాహ్తో దువా చేస్తున్నాను, చెప్పే వినే విషయాల కంటే అల్లాహ్ తఆలా మనందరికీ కూడా ఆయన ధర్మ ప్రకారంగా ఆచరించి సౌభాగ్యాన్ని ప్రసాదించుగాక. అల్లాహ్ సుబ్హానహు వ తఆలా మనందరినీ కూడా ఆయన స్వర్గంలో జన్నతుల్ ఫిర్దౌస్లో ప్రవేశింపజేయుగాక. ఆమీన్. రబ్బనా తకబ్బల్ మిన్నా ఇన్నక అంతస్ సమీఉల్ అలీం. వ ఆఖిరు దావానా అనిల్ హమ్దులిల్లాహి రబ్బిల్ ఆలమీన్.